వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది ప్రాణాంతకమా? కాళ్లలో సిరల వాపునకు ఆధునిక చికిత్సలేంటి? సాక్సులు తక్కువ మందులతో నియంత్రించవచ్చా? వెరికోస్ పై అపోహలు తొలగించి సరైన చికిత్సా విధానాల గురించి తెలియజేయడానికి మెగావిన్ హాస్పిటల్స్ వెరికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు వెరికోస్ వెయిన్స్ గురించి ఒక ఏవి చూద్దాం. Are varicose veins causing discomfort? Don't ignore them. Chronic venous insufficiency, active venous ulcers, and dangerous blood clots may lead to chronic conditions. Discover the painless, minimally invasive treatment options available at Megavin Vascular Care. In just 30 minutes, you can be on your way to relief and better vascular health. Book your appointment at Megavin Vascular Care today. Don't let varicose veins hold you back any longer. రైట్, మనతో పాటు డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం. ఎస్, నమస్తే సార్. మెగావిన్ ఆసుపత్రి అసలు వివరాలు ఏంటి? ఏ ప్రాంతాల్లో సర్జరీ చేస్తారు చెప్పండి సార్. వెరికోస్ వెయిన్స్ తెలుసుకునే ముందు అసలు ఆసుపత్రి వివరాలు చెప్పండి. మెగావిన్ హాస్పిటల్ తిరుపతిలో హర్నాథ్ రెడ్డి హాస్పిటల్ అని చెప్పి డిబిఆర్ రోడ్ లో బస్ స్టాండ్ కి దగ్గరగా ఉంటది. సో తిరుపతిలో ప్రతి గురువారం బేస్తవారం మేము అక్కడ పేషెంట్ చూడడం, ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ అనేది చాలా సింపుల్ గా ఉంటది. పొద్దున చేసి సాయంకాలం పంపించేసి ఆపరేషన్ డే కేర్ ప్రొసీజర్ అంటాము. ఆపరేషన్ అని చెప్పుకోకూడదు, ప్రొసీజర్ అనే చెప్పుకోవాలి తిరుపతిలో. అదే విధంగా తమిళనాడులో చెన్నై, త్వరలో పాండిచ్చేరి, కోయంబత్తూరు కూడా స్టార్ట్ చేయబోతున్నాము. అదే చూసుకుంటే కర్ణాటక, మైసూర్, బెంగళూరు, చిక్కబళ్ళాపురం సమ్మేర్, రాజమండ్రిలో కూడా డాక్టర్ వినయ్ వస్తుంటారు. రాజమండ్రిలో రామదాస్ హాస్పిటల్ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం రామదాస్ హాస్పిటల్లో రాజమండ్రిలో డాక్టర్ వినయ్ వస్తారు. సో పొద్దున పేషెంట్ చూడడం, తర్వాత ఆపరేషన్ చేయడం, ఆ రోజుకి డిశ్చార్జ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. రైట్, తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా మీ సేవలు ఉన్నాయన్నమాట. సో అయితే అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే ఇవి గుర్తించడానికి చాలా లేటుగా సమయం తీసుకుంటుంది అని అంటూ ఉంటారు. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది ప్రాణాంతకమా అంటే ఏం చెప్తారు సార్? వారికోస్ వెయిన్స్ గురించి అవగాహన ప్రజల్లో ఇప్పుడిప్పుడు వస్తుంది. ఇంతకుముందు వారికోస్ వెయిన్స్ ప్రజలకు వాళ్ళకు ఉన్నా కూడా చాలా మందికి వాళ్ళకి వారికోస్ వెయిన్స్ ఉన్నదనేది తెలియదు. అవును, కొంతమంది చూస్తే వెయిన్స్ బాగా కాలంలో సిరలు అంటాం తెలుగులో, ఆ సిరలు ఉబ్బిపోయి పెద్దగా అయిపోయి చుట్టుకుపోయినట్టు ఒక పాముల్లాగానో పేగుల్లాగానో ఉంటాయన్నమాట. సో వీటిని వారికోస్ వెయిన్స్ అంటాం. కానీ ఒక 100 మందిలో తీసుకుంటే 40 మందికి మాత్రమే ఇలా బయటికి కనిపిస్తాయి. మిగిలిన 60 మంది బయటికి కనబడు వారికోస్ వెయిన్స్. సో ఆ 60 మందికి కూడా వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వారికోస్ వెయిన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ముందుగా గుర్తిస్తే ఎలా గుర్తించాలి, గుర్తించిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆలస్యం చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎంత కష్టపడాల్సి ఉంటది, ఇవన్నీ డిస్కస్ చేసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. రైట్, అంటే లక్షణాలు అందరిలో ఒకేలాంటి లక్షణాలు కనిపిస్తాయా? కొంతమందికి ఇట్లా అంటే కనిపించిన గీతలన్నీ వారికోస్ వెయిన్స్ అనుకోవచ్చా? అలా అని కాదు, చిన్న చిన్న గీతలు కొంతమందికి ఒక పెన్నుతో గీసినట్లు ఉంటది అనమాట. దాన్ని బిగినింగ్ అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు లక్షణాలని చెప్తుంటాం. మేము మా భాషలో C1 డిసీజ్ అంటాము. సో అప్పుడే గుర్తించి వాళ్ళు దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటది. ఇవి కాకుండా C2 డిసీజ్, C3 డిసీజ్ లో లక్షణాలు బయటపడతాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే కొంతమందిలో వెయిన్స్, నేను ఇందాక చెప్పినట్టు సిరలు ఉబ్బిపోయి చుట్టుకుపోయినట్టు ఉంటాయి కాళ్ళల్లో, కింది కాళ్ళల్లో కానీ మోకాళ్ళ పైభాగం కానీ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక లక్షణం. ఇవి కాకుండా కొంతమందికి వెయిన్స్ అసలు కనబడవు బయటికి. వాళ్ళకి కాళ్ళు చూడటానికి నార్మల్ గా నాజుగా ఉంటాయి, కానీ వాళ్ళల్లో ఎక్కువసేపు నిలబడిన తర్వాత లేదంటే ఎక్కువసేపు నడిచిన తర్వాత కాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు ఎలా ఉంటాయంటే కంట్రాల్లో ఉంటాయి, లాగుతున్నట్టు ఉంటాయి. కొంతమందిలో నైట్ పడుకున్న తర్వాత క్రాంప్స్ లాగా కనిపిస్తాయి. అదే ఈ నొప్పి అనేది పొద్దున్నే నిద్ర లేచినప్పుడు తక్కువ ఉంటది, రోజు పొగ అంటే సాయంకాలం
రాత్రి అయ్యేసరికి నొప్పి చాలా తీవ్రంగా ఉంటది. రాత్రుల్లో అసలు నిద్రపోవడానికి చాలా కష్టపడతారు. ఇది ఒక లక్షణం. రెండో లక్షణం. మూడో లక్షణం ఏంటంటే కాళ్ళ వాపు. కొంతమందిలో పొద్దున నిద్ర లేచినట్టు కాళ్ళు బాగానే ఉంటాయి, సాయంకాలం అయ్యేసరికి లేదా రాత్రి అయ్యేసరికి కాళ్ళ వాపులు స్టార్ట్ అవుతాయి. కింద పాదం దగ్గర నుంచి మడమ నుంచి కింద కాలు వరకు వాపులు కనిపిస్తాయి. ఇది మూడో లక్షణం. నాలుగో లక్షణం ఏంటంటే దురగలు. సో కాళ్ళలో దురగలు రావడం, ఇది కొంతమందికి ఉంటాయి. ఇన్ని లక్షణాలు అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందిలో ఒక లక్షణం ఉండొచ్చు, కొంతమందిలో 2 ఉండొచ్చు, కొంతమందిలో అన్ని ఉండొచ్చు. ఇవి కాకుండా ఇవన్నీ స్టేజ్ 1, 2, 3 వరకు చెప్తాం. స్టేజ్ 4కి వచ్చేసరికి వాళ్ళకి మడమ దగ్గర నుంచి పై వరకు కింది కాలు భాగంలో మడమ దగ్గర, దాన్ని ఇంగ్లీష్ లో గేటర్స్ ఏరియా అంటాం. ఆ రీజియన్ లో ఏమవుతుందంటే చిన్న చిన్న డాట్స్ లాగా పడతాయి స్టార్టింగ్. అవి చిన్నగా పెద్దగా పెరిగి ఒక బ్లాక్ ప్యాచ్ లాగా వచ్చేస్తుంది. ఇది ఫ్లోర్ డిసీజ్ అంటాం. ఈ లక్షణం రాకముందే వాళ్ళు జాగ్రత్త పడి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇందుకోసమే ఈ ప్రోగ్రామ్స్ చేయడం. ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుందాం సార్. ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. మళ్ళీ మీతో మాట్లాడతాను. సుధీర్ రెడ్డి గారు, ఏంటి మీ డౌట్ ఏంటో మాట్లాడండి. డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం, చెప్పండి సుధీర్ రెడ్డి గారు. సార్ నాకు యాక్చువల్ గా అయితే వెరికోస్ వెయిన్స్ అనేది ఒకసారి నాకు కాళ్ళల్లో కొద్దిగా రెడ్డిష్నెస్ ఉంది సార్. కాళ్ళ నుంచి డాట్స్, బ్లాక్ డాట్స్ ఉన్నాయి సార్ దాంట్లో రెడ్డిష్నెస్ లో. వాపు అయితే నరాలు వాపు అట్లా ఏం బయటికి అయితే ఏం లేవు సార్ ప్రజెంట్. కానీ ఎక్కువసేపు నిలబడితే ఆయాసం వస్తుంది సార్. ఇవన్నీ కొద్దిగా చెమట ఎక్కువ పట్టడం ఇట్లా ఉంటే కొద్దిగా నేను వేరే వెరికోస్ వెయిన్స్ డాక్టర్స్ తో కన్సల్ట్ అయినాను సార్. కన్సల్ట్ అయితే వాళ్ళు డాప్లర్ చేసి మీకు ప్రాబ్లం ఉంది, సర్జరీ చేయాలని చెప్పారు సార్. ఓకే, యాక్చువల్గా మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు వారికోస్ వెయిన్స్ ఉన్నాయి. C4 డిసీజ్ అంటాము. C4 డిసీజ్ లోనే మీకు ఎర్రబడ్డం అనేది ఒక కాంప్లికేషన్ అన్నమాట. దాన్ని సెల్యులైటిస్ అంటాం. యాక్చువల్గా ఇలా రాకుండా చూసుకోవాలి. ఇలా రాకుండా మీరు ట్రీట్మెంట్ చూసుకోవాల్సి ఉంటది. ఓకే, సో ఇప్పుడు కూడా మంచిది ఏం లేదు. మీరు ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. మీ వయసు, బరువు, షుగర్, బీపీ ఇటువంటివి ఏమి చెప్పలేదు మీరు. మీ వయసు ఎంత? వచ్చేసి 40 years సార్. అంటే బరువు ఎంత ఉంటారు? మీ హైట్ తగినట్టు 110 ఉన్నాను సార్. వెయిట్ చాలా ఎక్కువ ఉన్నారు మీరు. మీ హైట్ తగినట్టు బరువు చూసుకోవాలి. బరువు బాగా తగ్గాలి. ఓకే, మీకు ఆపరేషన్ చేసినా కూడా బరువు తగ్గుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? షుగర్ అట్లాంటివి ఏమన్నా ఉంటే దయచేసి కరెక్ట్ కంట్రోల్లో తెచ్చుకోండి. స్ట్రిక్ట్ కంట్రోల్ అంటాము. అవి తెచ్చుకుంటే మీకు ఇవన్నీ బాగైపోతుంది. సో ఆలస్యం చేయకుండా మీకు తెలిసినటువంటి డాక్టర్ దగ్గర కానీ లేదంటే మెగావిన్ లో మేమున్నాము. నేను తిరుపతిలో చూస్తాను, రాజమండ్రిలో డాక్టర్ వినయ్ చూస్తారు ఆదివారం పూట. నేను బేస్తవారం అంటే గురువారం వస్తాను. సో మీరు మమ్మల్ని ఎవరినైనా సంప్రదించవచ్చు. ఇది భయపడాల్సిన ప్రొసీజర్ ఏం కాదు. పొద్దున్నే చేసి సాయంకాలం ఇంటికి పంపించేస్తాం. మరుసటి రోజు నుంచి మీ పనులు మీరు చేసుకోవచ్చు. సరేనండి సుధీర్ రెడ్డి గారు? రైట్. కాలర్ చెప్పినట్టు రెడ్ గా కనిపిస్తుంది అంటారు. అంటే స్టేజెస్ పెరిగే కొద్దిగా ఆ బ్లడ్ లో కూడా కలర్ చేంజ్ అవుతుంది అంటారు. దేని వల్ల అంటారు సార్ ఇదంతా? బ్లడ్ లో కలర్ చేంజ్ అవ్వడం కాదమ్మా, అది సెల్యులైటిస్ అంటాం. ఆయన చెప్పింది రెడ్నెస్ అనేది సెల్యులైటిస్ అంటే ఆ భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. వారికోస్ వెయిన్స్ ఉన్నా లేకుంటే డయాబెటీస్ ఉన్నా లేకుంటే 2 ఉన్నా వీళ్ళకి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం ఇట్స్ అ కాంప్లికేషన్. ఈ వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్ అనమాట. సో అది రాకుండా చూసుకోవాలి. సో అది వచ్చినప్పుడు మేము యాంటీబయాటిక్స్ అటువంటివి స్టార్ట్ చేసి కొంచెం గుణపడిన తర్వాత ఆపరేషన్ చేస్తాము. సెల్యులైటిస్ ఉన్నప్పుడు వెంటనే ఆపరేషన్ చేయము. రైట్ సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మురళి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్, డాక్టర్ విజయ్ కుమార్ గారు. నమస్కారం మురళి గారు, చెప్పండి. నాకు కూల్ డ్రింక్ షాప్ అండి, చూడాలా? సరే, వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి సార్. ఓకే. హలో,
కాళ్ళు కూర్చొని కిందకి నేల మీద పెట్టుకుంటే మాత్రం ఎక్కువ ఉంటాయి సార్. ఎదురించే స్టూల్ కానీ ఏదైనా వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది సార్. ఈ కాలసార ఇవన్నీ వాపుల్లాగా నరాలు ఉబ్బినట్టుగా కనిపిస్తున్నాయి. ఇది వారికోజ్ వెయిన్స్ యొక్క ప్రత్యేక లక్షణం అండి. మీరు కాలు కింద వదిలిపెట్టేసి అంటే జార విడిచినట్టు వదిలిపెడితే మీకు కాళ్ళు వాపు రావడం, లేదంటే కాళ్ళు నొప్పులు రావడం, లేకుంటే రెండు ఉండడం జరుగుతుంది. ఇది వారికోజ్ నిమిషాలు కూడా అట్లా పెట్టలేకపోతున్నాను సార్. సో మీరు బాధ బట్టలు వేసుకుని అయితే కూర్చోగలుగుతున్నాం సార్. సో మీరు ఒకసారి పడుకున్నప్పుడు కూడా తల కింద చేతులు పెట్టి పడుకున్నప్పుడు కూడా కొంచెం పిల్లలు వచ్చినట్టుగా ఉంటుంది. ఓకే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. వారికోజ్ వెయిన్స్ ఉన్నా దీనికి అధునాతనమైన చికిత్సలు ఉన్నాయి. మెగావిధిలో అధునాతనమైన చికిత్సలు చేస్తున్నాము. సో మీకు ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. మా సెంటర్ ఎక్కడైనా సరే మీరు సంప్రదించండి. మీరు తిరుపతి అయితే నేను గురువారంలో ఉంటాను. బేస్తవారం పొద్దున ఒక 10 o'clock అలా వచ్చారంటే మిమ్మల్ని చూడగలుగుతాను. లేదంటే రాజమండ్రి డాక్టర్ వినయ్ వస్తుంటారు, బెంగళూరు నుంచి వస్తారు, నేను చెన్నై నుంచి వస్తాను. సో మా ఇద్దరు ఎవరైనా మీరు చూడొచ్చు. ఇది కుదరలేదంటే మీరు బెంగళూరు కానీ లేదంటే చెన్నైలో కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. రైట్. చాలా మంది వారికోస్ వెయిన్స్ రాగానే చాలా మంది సాక్స్ యూజ్ చేస్తారు. మందులతో సాక్స్లతో ఈ ప్రాబ్లమ్ ని క్యూర్ చేయలేమంటారా సార్? అలానే కాదు, యాక్చువల్ గా చెప్పాలంటే దీనికి వారికోస్ వెయిన్స్ కి తగినటువంటి మందులు ఇంతవరకు పర్ఫెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ జరగలేదు. ఓకే. సో ఏ మందులు తీసుకున్నా ఒక 5% మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి మేము మందులను జనరల్ గా డిపెండ్ అవ్వము. సో స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు మనం సాక్స్ యూజ్ చేసుకుంటే వాళ్ళకు ఉపయోగంగా ఉంటది. C1 డిసీజ్, C2 డిసీజ్ అంటాము. సో వీటిలో సాక్స్ కూడా ఎలా అంటే పొద్దున నిద్ర లేచిన వెంటనే తొడుక్కొని అవి కొంచెం టైట్ గా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటుంది, అంత ఈజీగా అది వేసుకోవడం. సో అది మనం సౌత్ ఇండియాలో వేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, సమ్మర్ టైంలో ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. సో కింద వేళ్ల దగ్గర నుంచి తోడ పై భాగం వరకు వేసుకోవాల్సి ఉంటుంది. పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే వాటిని తగిలించుకుని నైట్ పడుకునే ముందు తీసేయాల్సి ఉంటుంది. సో నడిచేటప్పుడు అన్ని పనులు సాక్స్ వేసుకొని చేస్తేనే వాళ్ళకి బాగుంటది. ఈ సాక్స్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే వాళ్ళకు పెయిన్ కానివ్వండి, వాపు కానివ్వండి కంట్రోల్లోకి వస్తుంది. డిసీజ్ కూడా 40 నుంచి 50% వరకు కంట్రోల్లోకి వస్తుంది. అంటే ఏమవుతుందంటే డిసీజ్ క్యూర్ అవ్వదు. దీంతో సాక్స్ వేసుకోవడం వల్ల డిసీజ్ క్యూర్ అవ్వదు. సో స్టేజ్ 1, 2 లో ఉన్న వాళ్ళకి డిసీజ్ ప్రోగ్రెషన్, అంటే ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్. స్టేజ్ 1 లో ఉండేది 2కి వెళ్తే 2 నుంచి 3కి వెళ్తే 3 నుంచి 4కి వెళ్తారు, అలా వెళ్తూ ఉంటది ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్. సో ఈ స్టేజ్ మారేటప్పుడు ఏమవుతుందండి, సాక్స్ వేసుకోవడం వల్ల స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి సపోజ్ మీకు ఒక 6 నెలలు పడుతుంది అనుకోండి, సాక్స్ వేసుకోవడం వల్ల అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు పొడిగింపబడుతుంది. సో సాక్స్ వేసుకోవడం వల్ల ఈ 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఒకసారి వాళ్ళు స్టేజ్ 3కి ఎంటర్ అయిన తర్వాత సాక్స్ అనేవి పెద్దగా ఉపయోగపడవు. టెంపరీగా ఉపయోగపడినా కూడా చాలా మంది నొప్పి కానీ వాపు కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి స్టేజ్ 3కి వచ్చిన తర్వాత సర్జరీ అంటే ఇది లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం మా దగ్గర. లేజర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అంటాము. ఇవన్నీ చాలా సింపుల్ ప్రొసీజర్స్. దీంట్లో కోతలు, కుట్లు అటువంటివి ఏమి ఉండవు. ఒక చిన్న సూది వేసి కాల్లో, మనము ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు చేతికి ఒక ఇంజెక్షన్ వేసి దాని ద్వారా డ్రిప్స్ పెడతారు, సెలైన్ పెడతారు చూడండి, అటువంటి ఇంజెక్షన్ కాల్లో వేసి దాని ద్వారా లేజర్ పంపిస్తాం. లేజర్ కింద కాళ్ళ మడమ దగ్గర నుంచి తాయి వరకు, తొడ వరకు వస్తుంది. కంప్లీట్ గా ఆ వెయిన్ ని మేము అప్లైట్ చేసేస్తాం. సో ఇదంతా ఒక కాళ్ళకి 30 నిమిషాలు పడుతుంది. పొద్దున్న చేసుకొని మధ్యాహ్నం లేదంటే సాయంకాలం వెళ్ళిపోవచ్చు ఇంటికి. మరుసటి రోజు నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు శుభ్రంగా. సో చాలా సింపుల్ ప్రొసీజర్ అన్నమాట. ఇది స్టేజ్ 3 నుంచి చేస్తాం. ఎందుకు స్టేజ్ 3 లోనే చేయాలి, వెయిట్ చేస్తే ఏమవుతుంది, స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత లైపోడెర్మటోస్క్లెరోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. సో నేను మీకు ఇంతకు ముందు చెప్పేటప్పుడు లక్షణాలు ఒక లక్షణం చెప్పాను, కాళ్ళలో నలుపు బారడం, చిన్న మచ్చలు రావడం. సో వీటిలో ఏమవుతుందంటే ఆ చర్మ కణాలు, దాని కింద ఉన్నటువంటి కొవ్వు కణాలు చనిపోవడం స్టార్ట్ అవుతాయి. ఆ చనిపోయిన వాటిని మళ్ళీ తిరిగి తీసుకురాలేదు. ఇది స్టేజ్ 4 లో జరిగే ప్రాబ్లం. సో ఈ చర్మ కణాలు చనిపోయిన తర్వాత అక్కడ నిజమైన చర్మం అనేది ఉండదు. సో చిన్న గీత పడినా, ఏదైనా పేపర్ గీసుకున్నా కూడా అక్కడ
పుండు పడుతుంది. సో ఒక్కసారి పుండు పడిన తర్వాత మళ్ళీ మళ్ళీ పుండు రావడం, ఆ పుండు మానకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ పుండు రావడం అంటే స్టేజ్ 5 అంటాం, C5 అంటాం. ఓకే. ఆ పుండు మానకపోవడాన్ని స్టేజ్ 6 అంటాం. సో ఇటువంటి స్టేజ్లు మారిపోతూ వస్తాయి. ఇప్పుడు C3 డిసీజ్ అంటే స్టేజ్ 3 లో ఆపరేషన్ చేసినప్పుడు, ఐడియల్ కండిషన్స్ లో ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్ కి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఎలాగంటే ఒక 100 మందిలో ఆపరేషన్ చేస్తే 95 నుంచి 97 మందికి పర్ఫెక్ట్ గా క్యూర్ అయిపోతుంది. ఒక 3 లేదంటే 5 మందికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. అదే స్టేజ్ 4 కి వెళ్ళేసరికి, స్టేజ్ 4 లో వాళ్ళు ఆపరేట్ చేసుకుంటే ఆ తిరిగి వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. ఎలాగంటే ఒక 10 నుంచి 15%. అంటే 100 మందిలో ఆపరేషన్ చేస్తే 15 మందికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే స్టేజ్ 5 కి వెళ్తే ఇది ఇంకా పెరుగుతుంది, 30% నుంచి 40% వరకు. సో అందుకోసమే ముందుగానే ఈ వారికోస్ వెయిన్స్ ని గుర్తించి, ఈ లక్షణాలని ముందుగానే ఐడెంటిఫై చేసి, మీ దగ్గరలో ఉన్నటువంటి వారికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ కానీ లేదంటే దానికి సంబంధించిన డాక్టర్ కానీ చూడండి, తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోండి. లేదంటే మా మెగావిన్ కి రండి. మెగావిన్ లో నేను తిరుపతిలో నేను ఉంటాను, రాజమండ్రిలో డాక్టర్ వినయ్ ఉంటారు, బెంగళూరులో ఉంటారు. మీకు ఈ దగ్గర ఉన్నటువంటి ఏ సెంటర్ అయినా మీరు రండి, మా టీం ఉంటది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు సౌకర్యవంతంగా మీకు చేసి పంపిస్తాం. రైట్. కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. కడప నుంచి అవినాష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అభిలాష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మాట్లాడండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. వినిపిస్తుంది మీరు మాట్లాడటం. ప్రాబ్లమ్ ఒక 6 months నుంచి అమ్మకి డిస్క్ ప్రాబ్లం ఉంది సార్. డిస్క్ ప్రాబ్లమ్ L2 L3 స్టేజ్. ఓకే. అయితే ఈ హోమియోపతి టాబ్లెట్ తీసుకున్నారు సార్. ఒక 3 months మింగారు హోమియోపతికి. ఓకే. తర్వాత ఇప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది, తగ్గుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కాలంతా లాగినట్టు, అప్పుడప్పుడు కొంచెం స్వెల్లింగ్ రావడము, అంటే బొట్టనవేలు దగ్గర నుంచి ఇట్లా నరాలన్నీ ఇట్లా లాగినట్లు అప్పుడప్పుడు అట్లా అనిపిస్తూ ఉంది సార్. సరే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అమ్మకి డిస్క్ ప్రాబ్లం ఉంది ఒకటే. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్లు చూశారు, కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 1. ఓకే. ఇంకొకటి కాళ్ళ వాపు అంటున్నారు. కాళ్ళ వాపు డిస్క్ ప్రాబ్లం వల్ల రాదు, అర్థమైందా? సో ఈ కాళ్ళ వాపు ఎందుకు వస్తుందని చూస్తే దాంట్లో వారికోస్ వెయిన్స్ అనేది ఒకటి. అట్లా కాకుండా 2 కాళ్ళలో వాపు ఒకేసారి వస్తుందంటే కిడ్నీ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉందో చూసుకోవాలి. లేదంటే లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్ అంటాం, చాలా కాలం వాళ్ళకి బీపీ ఉన్నా కూడా కాళ్ళ వాపులు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒకే కాళ్ళలో కాళ్ళ వాపు వస్తుందంటే ఛాన్సెస్ వారికోస్ వెయిన్స్ ఉండడానికి ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే, నేను ప్రతి బేస్తవారం తిరుపతికి వస్తాను, ఒకసారి అమ్మని తీసుకురండి. అక్కడ నేను డాప్లర్ స్కాన్ చేస్తాను. మన దగ్గర డాప్లర్ స్కాన్ ఫ్రీ అండి. బయట చేస్తే, చెన్నైలో చేస్తే, ఇక్కడ చెన్నైలో చేస్తే నేను 4500 ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క కాల్కి. అంటే 8,000 నుంచి 9,000 ఖర్చు అవుతుంది. దాన్ని మెగావిన్ లో ఫ్రీగా చేస్తున్నాం, సరేనా? సో మీరు ఒకసారి అమ్మని తీసుకురండి. బేస్తవారాల్లో మా కౌన్సిలర్స్ ఉంటారు. మీకు ఐ థింక్ ఇక్కడ నంబర్స్ ఉన్నాయనుకుంటా. మీ ఆ నంబర్ ఫోన్ చేసి మాట్లాడండి. నేను ఒకసారి బేస్తవారం అంటే రేపే కదా, సో రేపు మిమ్మల్ని చూసి మా అమ్మగారిని చూస్తాను, చూసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిస్కస్ చేస్తాను. మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం, అమ్మకి ఏ విధంగా మనం స్వాంతన చేకూర్చగలం అనేది డిసైడ్ చేస్తాం. సరే అండి అభిలాష్ గారు. రైట్ సార్. తెనాలి నుంచి మరో కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. విష్ణువర్ధన్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఓకే మేడం. టీవీలో ఇక్కడ ఫోన్ లో చెప్పినా మేడం? ఎస్, మాట్లాడండి, ఫోన్ లోనే మాట్లాడండి. నమస్తే విష్ణువర్ధన్ గారు, డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను, చెప్పండి. మీరు టీవీ చూడకుండా నేరుగా ఫోన్ లో మాట్లాడండి. ఓకే ఓకే సార్, నాది ఏజ్ 65 సార్. జీ కుమార్ సార్. హైట్ 6'2" ఉన్నానండి. నో బీపీ, నో షుగర్. మరి నాకు నరాలు కొంచెం వాపు వచ్చి ఎక్కువ దూరం నడలేకపోతున్నాను, కండరాలు నొప్పిగా ఉన్నాయి సార్. అయ్యో, ఇబ్బంది పెడుతున్నారు బాగా. సరే, మీకు తెనాలంటే మీకు రాజమండ్రి దగ్గరే కదా? తెనాలికి రాజమండ్రి దగ్గరే సార్. వినయ్ సార్ అక్కడికి వస్తారు బెంగళూరు నుంచి. ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం వినయ్ సార్ వస్తారు అక్కడికి.
మీరు ఈ ఆదివారం వినయ్ సార్ని కలవండి. అక్కడ స్కాన్ అన్ని చేసి చూస్తాము. వినయ్ సార్ని కలవండి. మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు సార్. సరేనా? ఇటు మంచి విష్ణువర్ధన్ గారు, మంచిది. రైట్ సార్. కీళ్ళ నొప్పులు, కాళ్ళలో సిరల వాపుకి వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? దీంట్లో రెండు ఉన్నాయండి చెప్పుకోవడానికి. డిఫరెన్స్ ఒకటి, సంబంధం ఒకటి. ఓకే, డిఫరెన్స్ అంటే ఎముకల్లోను జాయింట్లు కీళ్ళలోను రావడం కీళ్ళకి సంబంధించింది. సిరల్లో వాపు ఉన్నప్పుడు వాళ్ళకి జనరల్ గా పెయిన్ వచ్చి కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు పిక్క కంట్రోల్ కానివ్వండి, తొడ కంట్రోల్ కానివ్వండి, కంట్రోల్లో ఉంటుంది పెయిన్. సిరల వాపు వల్ల వచ్చే పెయిన్ కంట్రోల్లో ఉంటుంది. ఈ ఎముకలు లేదంటే జాయింట్లు కీళ్ళ వాపులు అంటే కీళ్ళలోనే ఉంటాయి. మోకాలకి సంబంధించి మోకాలు చుట్టూ నొప్పి, అదేవిధంగా పాదం దగ్గర నొప్పి, పాదం అంటే పాదం దగ్గర ఉన్న కీలు, మడమ దగ్గర నొప్పి, తోడ దగ్గర నొప్పి, ఐ మీన్ ఈ జాయింట్ ఏమంటే హిప్ జాయింట్ తెలుగులో ఏమంటాం, సో హిప్ జాయింట్ దగ్గర నొప్పి, ఇవన్నీ కీళ్ళ నొప్పులు. ఓకే, సిరల వాపుల వల్ల వచ్చే నొప్పులకి కీళ్ళకి సంబంధం ఏంటి అంటే, నేను రెండు డిఫరెన్స్ చెప్పాను, ఒకటి సంబంధం చెప్తాను. సంబంధం ఏంటంటే, ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళల్లో కీళ్ళ అరుగుదల అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది. మళ్ళీ చెప్తున్నాను, సిరల వాపు ఉన్న వాళ్ళలో, వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో కీళ్ళ అరుగుదల చాలా ఫాస్ట్ గా ఉంటది. 30 సంవత్సరాల తర్వాత కీళ్ళ అరుగుదల అనేది సాధారణంగా జరుగుతుంది అందరిలో. ఓకే, స్త్రీలలో కొంచెం ఎక్కువ ఉంటది, మగవాళ్ళలో కొంచెం తక్కువ ఉంటది. ఈ వారికోజ్ వెయిన్స్ ఎప్పుడైతే ఉంటాయో వీళ్ళకి అరుగుదల చాలా ఫాస్ట్ గా ఉంటది. సో అందుకోసం ఇప్పుడు ఎప్పుడైనా ఆర్థోపెడిక్ సర్జన్ లేదంటే కీళ్ళకి సంబంధించిన డాక్టర్ వాళ్ళకి కీళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత రండినే చెప్తారు. వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ తీసుకోకుండా వాళ్ళకి నరాలకి ట్రీట్మెంట్, ఐ మీన్ కీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన పని. సో ఇది సిరల వాపులకి వారికోజ్ వెయిన్స్ కి కీళ్ళకు ఉన్న సంబంధం. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. రమణారావు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. అమ్మా డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే రమణరావు గారు, చెప్పండి. అయ్యా నమస్తే డాక్టర్ గారు. నేను గుంటూరు నుంచి అండి, రమణరావుని. గుంటూరు సార్. చెప్పండి బాగున్నారా? ఈ మధ్య బాగున్నా సార్. ఈ మధ్య వెర్కోవైన్స్ వచ్చి నాకు ఈ మోకాళ్ళ కింద, పిక్కల కింద కొద్దిగా ఎర్ర మచ్చలు వచ్చినాయండి. ఓకే, ఎర్ర మచ్చలు వచ్చి ఇక్కడ లోకల్ డాక్టర్లకు చూపిస్తున్నాను ప్రజెంట్. అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ సాక్స్లు వేశారు, వేస్తున్నాను, కానీ ఈ నరాల వాపు తగ్గలేదు. మీతో ఇప్పుడు మీరు మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను నేను ABN లో చూస్తూ అర్జెంట్గా మీకు ఇప్పుడు చాలా సార్లు ఫోన్ చేస్తే నాకు ఇప్పుడే కలిసింది నా లక్. నేను తిరుపతి వద్దాం అనుకుంటున్నాను మీ దగ్గరికి రేపు నెక్స్ట్ మంత్ లో. రండి సార్, రండి. తిరుపతిలో ఎక్కడ సార్ ఇది అడ్రస్ మనకి? చెప్తాను. ప్రతి బేస్తవారం నేను తిరుపతికి వస్తాను, చెన్నై నుంచి వస్తాను ప్రతి బేస్తవారం. సో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరే ఉంటదండి, ఒక 800 మీటర్స్ ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర. డాక్టర్ హరినాథ్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు డాక్టర్ హరినాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, DBR హాస్పిటల్ రోడ్, బస్ స్టాండ్ దగ్గర. సరేనా? మీకు దీంట్లో నంబర్లు ఉంటాయి, మీకు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారులేండి, మా టీం కమ్యూనికేట్ చేస్తారు మీతో. ఓకే సార్, రైట్. మరో కాల్ ఉన్నారు సార్. రాఘవేంద్రరావు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. అది కాలు కింద మేడం కింద పాదము రక్తం వస్తుంది సార్, రక్తం వస్తుంది కింద, రక్తం నల్లగైంది కాలు, నల్లగైంది సార్ కాలు. రక్తం వస్తున్నాం, మళ్ళీ ఎలా చేయాలి సార్? కాలు నల్లగా అయ్యి బ్లడ్ వస్తుందంట సార్. ఓకే. సో ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకున్నారా? ఒకసారి చేయించుకున్నాం సార్ ఆపరేషన్. ఎప్పుడు అయింది? 2018లో అయ్యింది సార్. 2018. సరే, 2018లో. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఒకసారి మా మెగా సెంటర్కి వచ్చి చూడండి. మీకు ఎవరున్నారు మీరు?
ఏం సార్? ఏ ఊరు మీది? అనంతపూర్ సార్. అనంతపూర్ అంటే మీకు తిరుపతి దగ్గర అనుకుంటాను. సో ప్రతి బేస్తవారం నేను తిరుపతిలో ఉంటాను. మీరు ఒకసారి రండి, మిమ్మల్ని చెక్ చేసి మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ మళ్ళీ నరాలు కొత్తగా ఏమైనా పుట్టుకొచ్చి మీకు ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా చూస్తాను. చూసిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని చూస్తాను. మీకు డాప్లర్ స్కాన్ చేస్తాను. మన దగ్గర డాప్లర్ స్కాన్ ఫ్రీ అండి. సో ఒకసారి రండి, చూసి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అనేది చెప్తాను వివరంగా. రైట్. ఈ వారికోస్ రైట్ సార్, వారికోస్ వెయిన్స్ కి ఒకసారి సర్జరీ చేసిన తర్వాత అవి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇదే అండి నేను చెప్పాను. వారికోస్ వెయిన్స్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని పద్ధతులు నియమాలు పాటించాలి. ఏంటి? బరువు తగ్గాలి. వాళ్ళ హైట్ కు ఉన్నటువంటి బరువు ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే మళ్ళీ వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, లాంగ్ స్టాండింగ్ లాంగ్ సిట్టింగ్ జాబ్స్. ఇవి కారణాలు. మనం యాక్చువల్ గా మొదట్లో మనం కారణాలు చెప్పుకోలేదు. వారికోస్ వెయిన్స్ రావడానికి కారణాలు చెప్పుకోలేదు. నేను చెప్తున్నాను. సో అధిక బరువు ఉండడం, ఊబకాయం, అదేవిధంగా ఎక్కువసేపు నిలబడి లేదంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళలో, అంటే తిరుగుతుండాలి, మధ్య మధ్యలో నడవాలి, లేదంటే పడుకోవాలి. సో ఇవన్నీ చేస్తే బాగుంటుంది. సో యాక్టివిటీస్ తక్కువ ఉండే వాళ్ళలో, స్త్రీలలో, ప్రెగ్నెన్సీలో, స్మోకర్స్ లో, కాన్స్టిట్యూషన్ మలబద్ధకం ఎక్కువ ఉండే వాళ్ళలో, వీళ్ళందరిలో వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్స్ అదే కంటిన్యూ అయితే మళ్ళీ తిరిగి రావడానికి ఛాన్స్ ఉంటది. నంబర్ 1 పాయింట్. రైట్ సార్. నంబర్ 2, ఏ స్టేజ్ లో మనం ఆపరేట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో స్టేజ్ 3లో చేస్తే, నేను ఇందాక వివరంగా చెప్పాను, స్టేజ్ 3లో చేస్తే తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అదే స్టేజ్ 6లో చేస్తే తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా అన్నమాట.